కుటుంబంలో ఒక కొడుకుగానో, కూతురుగానో, తల్లిగానో, తండ్రిగానో ఏదో ఒక పాత్ర పోషిస్తావు నువ్వు. ఎన్నో ప్రతికూలతలు, ఎదురు దెబ్బలు, ఆటుపోట్లు మీ ఫ్యామిలీలో ఎదుర్కొంటున్నారు. ఎవరి దగ్గబాధలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. పోరాటం ఉంటుంది. మరి యుద్ధ భూమిలో ఉన్నాం. భూమి మీద నరుల కాలం యుద్ధకాలం అని ఏబు గ్రంథంలో రాసుంది. అది నడుస్తుంది. అయితే అందులో జయం పొంది మనం నిమ్మళించి మన ప్రయాణం సుగమం కావాలి అంటే, నెమ్మదికరంగా జరగాలి అంటే, మన ఇంట్లో కనీసం ఒకరైనా మోసే పాత్ర తీసుకోవాలి. కానీ ఎక్కువ శాతం కుటుంబాలు అందరూ యెహోషువలే ఉంటారు. అందరం బయటికి పోయి పొడుద్దాం పోటని అందరూ కలిసి పొడిసి కూడా తీసుకొచ్చి అప్పులే తీసుకొచ్చి కుప్ప వేసుకుంటారు. కానీ సాధించేది సచ్చేది. మళ్ళీ చూస్తే నలుగురు చేస్తున్నట్టే ఉంటుంది. మళ్ళీ నెలకొచ్చాడు వడ్డీలు ఏడ దొరికితే దేవుడు అడుగుంటుంటా. నేను చెప్తున్నాను, అందరు యెహోషువలు అయితే ఎట్లా, ఒకరైనా మోసే పాత్ర తీసుకోవాలి. అంటే కొంతమంది వెళ్ళి కష్టపడే వాళ్ళు కష్టపడుతుంటే వారి కోసం ఉన్నవాళ్ళు ప్రార్థించాలి. అప్పుడు రెండు కలిసి విజయం వచ్చింది. నీ పిల్లలు లోకంలోకి వెళ్తున్నారు. లోకానికి చిక్కుపడకుండా మళ్ళా క్షేమంగా ఇంటికి చేరాలి. లోకపు ఛాయలు, ఆ నీడలు వాళ్ళ మీద పడకూడదు అంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం ఒక తల్లిగా, తండ్రిగా నీ ప్రార్థన రోజు ఉండాలి. నా బిడ్డలు ప్రభువా అని వాళ్ళ కోసం అనుదినం చేతులెత్తే మోషేవలే నీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి. అప్పుడు నీ బిడ్డల లైఫ్ డ్యామేజ్ కాదు. మరి నేను రోజు ప్రార్థన చేస్తానే ఉన్నా కానీ మా వాడు చెడిపోయాడు అన్నయ్య, మా అమ్మాయి చెడిపోయింది అన్నయ్య అంటే, ఆ చెడిపోయిన వాళ్ళని బాగు చేయడం చేత కాదు అయింది ఆయనకి. అంటే దేవుడు బాగు చేయలేనంతగా చెడిపోయాడు అయింది. నీ ఊపిరి ఉన్నంత వరకు నువ్వు ప్రార్థన చేయి. అవసరమైతే నిన్ను ఇక్కడ నుంచి తీసేసిన తర్వాతైనా నీ ప్రార్థనకు జవాబిచ్చే ఆ వ్యక్తిని మార్చవచ్చు దేవుడు. లేదా నువ్వు ఉండగానే మార్చవచ్చు, నీ కళ్ళకే చూపించవచ్చు. కాదని ఎలా చెప్పగలవు నువ్వు? నీకు చెప్పింది చెయ్యి నువ్వు అంతే. ఏం చెప్పాడు? ప్రార్థించు అన్నాడు, విజ్ఞాపన చేయి అన్నాడు. అబ్రాహాం ప్రార్థన లోతును తప్పించలా? అట్లాగే నీ ప్రార్థన విని వారిని కూడా రక్షించగల సమర్థుడు. వాడు జీవిత కాలంలో మాట వినకపోతే కనీసం బెడ్ మీదైనా సరే వాడు మార్పు చెంది ఆయనను అంగీకరించి నిత్య జీవానికి వారసుడయ్యే కన్ను మోస్తాడు నీ ప్రార్థనకు జవాబుగా. పిల్లల మార్పు కొరకు, పిల్లల భద్రత కొరకు నువ్వు మోసే పాత్ర తీసుకోవాలి. ఒక తల్లిగా కానీ, తండ్రిగా కానీ, లేకపోతే ఒక బిడ్డగా కానీ, నువ్వు ఎట్లా ఉన్నా సరే నీ ఫ్యామిలీలో ఒక మోసే ఉండాలి. అది నువ్వే అయి ఉంటే మంచిది. ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఇద్దరు మోషేలు ఉండి ఇద్దరు యెహోషువలు ఉన్నారు అనుకో, నలుగురు, ఇంకా సూపరు. కనీసం ప్రార్థనా పరులు కుటుంబాల్లో లేకపోతే కుటుంబాల్లో ఆశీర్వాదం ఎట్లా? కుటుంబాల్లో దేవుని ఉనికి ఎట్లా? కుటుంబాల్లో దేవుని సన్నిధి ఎట్లా? నా ఫ్యామిలీని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, నా కుటుంబాన్ని. ఇప్పుడు నేను ప్రకటిస్తాను, పిల్లలు ప్రకటిస్తారు. ఇంట్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ పాత్ర ఏంటి? వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించకపోతే జయము రాదు. నా ఇంట దేవుని సన్నిధి ఉండునట్లు, నా ఇంట దేవుని సన్నిధి ఉండునట్లు ఒక ప్రార్థనా బలిపీఠం అనేది ఉండాలి అని నేను కోరుకుంటాను. నువ్వు కూడా ఆశిస్తావు. కానీ ఆ బలిపీఠం కట్టబడకుండా వాడు అడ్డుపడతాడు. ఒక మోషే మన ఇంట్లో ఉండకుండా వాడు జాగ్రత్త తీసుకుంటాడండి. కానీ ఇది గ్రహించి దయచేసి మోసే పాత్ర తీసుకునే వాళ్ళు కనీసం ఫ్యామిలీలో ఒక్కరున్నా ఆ కుటుంబంలో దేవుని సన్నిధి, దేవుని ఉనికి ఎలా నిలబడి ఉంటుంది. తెలుసా మీకు? కొంతమందిని బాగా శ్రమ పెట్టి అందరికీ విరక్తి వచ్చేటట్టు చేస్తాడు సైతాన్. అదొక కుట్ర. లేదా కొంతమందికి అన్ని భోగాలు తెప్పించి బద్ధకము, సోమరితనం, పండుబోతుతనం, తిండిపోతుతనం, నిద్రపోతుతనం వీటిని రెచ్చగొట్టి అట్లా కూడా మోషేలను అడ్డుకుంటాడు సైతాను. మీకు అర్థమవుతుందో లేదో మరి.
కొంతమందికి ఏమో బాగా ఒత్తిడి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎంత ప్రార్థన చేసినా ఏముందిలే ఇంకా అన్న వేస్ట్ అని ఇరిటేషన్ తీసుకొస్తాడు. కొంతమందికి ఏమో సమృద్ధిని బట్టి నిర్విచార సుఖస్థితి, తిండి నిద్ర, సోమరితనం, బద్ధకత్వం అన్నీ రెచ్చగొట్టి అట్లా కూడా మోషేలు తయారు కాకుండా అడ్డుకుంటాడు. తద్వారా కుటుంబాల్లో దేవుని సన్నిధి పోతుంది. ఒక సంఘము జీవింపబడాలంటే మోషేల గుంపు కావాలి. ఒక కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ఎందుకంటే ఎక్కువ యెహోషువలే ఉంటారు సంఘాల్లో అయినా కుటుంబాల్లో అయినా. అంటే అందరూ పోటు పొడిచడానికి పరిగెత్తేవాళ్లే. అందరి దృష్టి పొడుద్దాం ఏంటిది అంటే కొంచెం మరొకటిగా చెప్పాలే, సాధిద్దాం అని అందరు పరిగెత్తుళ్ళే. సరే జంట వెళ్ళాడు, పని చేయడానికి వెళ్ళాడు, ఏదో సాధించడానికి వెళ్ళాడు. స్త్రీ నువ్వు మోసే పాత్ర తీసుకోవాలి కదా. అప్పుడు కదా కుటుంబంలో దేవుని ఉనికి ఉండేది, దేవుని సన్నిధి ఉండేది, దేవుడి విజయాలు ఉండేది ఇంట్లో. కానీ ఏం చేస్తారు, నీకు ఆ భారం రాకుండా అడ్డుపడతాడు వాడు. నేను చెప్తున్నా, దయచేసి ప్రసంగాన్ని విన్నట్టు వినొద్దు. అందరికీ చెప్తున్నా, మీకు దండం పెట్టి చెబుతున్నా, సేవకులకు కూడా చెప్తున్నా, లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నా, ప్రసంగాన్లాగా వినొద్దు. నేను చెప్పే మాటలు సీరియస్గా తీసుకోండి, దాని రిజల్ట్ మీకు అర్థమైద్ది. కనీసం ఇంట్లో ఒక్కరు మేల్కొని ఆ ఒక్కరు ఇంకొకరిని కలుపుకొని కలిసి ఇద్దరు ప్రార్థన చేసే అనుభవం నేను యథార్థంగా చెప్తున్నా చాలా కుటుంబాల్లో లేదు. మళ్ళీ అందరూ క్రైస్తవులే, అందరూ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. మళ్ళీ అది ఉంది, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటారు. నాన్న లెగుస్తాడు, నాన్న మోకాళ్ళు వేస్తాడు, అమ్మ లెగుస్తాడు, అమ్మ మోకాళ్ళు వేసిద్ది, అక్క లేసిద్ది, మోకాళ్ళు వేసిద్ది, అన్న లెగుస్తాడు, మోకాళ్ళు వేస్తాడు. వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటారు. నేను చెప్తుంది అది కాదు. కుటుంబాన్ని ప్రభావితం చేసే విధంగా తనతో పాటు ఒక వ్యక్తిని మోకరింపజేసుకొని మన కుటుంబం కోసం ప్రార్థన చేద్దామని పిలుచుకొని ఇద్దరు కలిసి ప్రార్థన చేసేటువంటి అనుభవం మోషే, హూరు, అహరోను ముగ్గురు. మోషే చేతులు బరువెక్కితే ఇద్దరు వచ్చి ఆదుకున్నారు. అక్కడ ఇద్దరు ముగ్గురు. గుర్తించండి, నీ కుటుంబ సభ్యులు ఎంతమందో తెలియదు, కనీసం నీతో పాటు ఒక వ్యక్తిని నువ్వు బ్రతిమలాడుకొని మోకాళ్ళని వేయగలిగితే, మోకరింప చేయగలిగితే కుటుంబం కోసం అప్పుడు వస్తాయి విజయాలు, అప్పుడు వస్తాయి పరిష్కారాలు, అప్పుడు జరుగుతాయి అద్భుతాలు. అవి జరగకుండా చేయాలంటే అలా ఇద్దరు ఏకీభవించకుండా చెడగొట్టాలి. అందుకని దాడి జరిగిద్ది కుటుంబాల్లో. ఇప్పుడు యథార్థంగా చెప్పండి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవటం కాదు, మా ఇంట్లో మా ఫ్యామిలీలో కుటుంబ ప్రార్థన, నేను నాతో పాటు కొంతమందిని కనీసం ఒకరినైనా సమకూర్చుకొని నేను ప్రతిరోజు నా ఇంట ప్రార్థన చేస్తున్నాను అన్నోళ్ళు అబద్ధాలు ఆడకుండా చేతులు ఎత్తండి. అలా చేసేవాళ్ళు ఎంతమందో చూడండి. ఇంతమందిలో ఎంతమంది చేతులు ఎత్తారో దించండి. అంటే మీరు వ్యక్తిగత ప్రార్థన గురించి చెప్తున్నారా, లేకపోతే ఫ్యామిలీ ప్రేయర్ గురించి మాట్లాడుతున్నారా? ఫ్యామిలీ ప్రేయర్, వెరీ గుడ్. నేను అంటున్నాను, 2 పూట్ల చేయకపోయినా కనీసం రోజులో 1 పూట, అసలు 3 పూట్ల చేస్తే ఇంకా సూపరు. నువ్వు ఎంత చేస్తే అంత మంచిది. అంత సీన్ లేదు, కనీసం 2 పూట్ల, అది కూడా లేదు, కనీసం 1 పూట. కనీసం ఇంట్లో ఒక్కరన్నా దీపం లాంటి వ్యక్తులు. అందరే సోంబేర్లు, సోమర్లు, ముంపోళ్ళు, ఆశోదోళ్ళు అయితే ఎట్టండి ఇల్లు బాగుపడేది? అవునా? చురుకుదనం ఉండాలి కదా. గుర్తుపెట్టుకు, ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎప్పుడైతే అలాంటి బలిపీఠం ఇంట్లో ఉంటుందో, కనీసం ఇద్దరు కలిసి రోజు ప్రార్థన చేసే అనుభవం ఏ గృహంలో ఉంటుందో ఆ ఇంట్లో సాతాను కార్యాలు నెరవేరవు. లేకపోతే ప్రార్థన బలిపీఠాన్ని వాడు ఆర్పగలిగితే
ఇక దయ్యాలు వచ్చి ఇంటి బయట కాదు ఇంట్లో కాపురం పెడతాయి, అది విషయం. అందుకే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను అన్నాడు. సంఘాల్లో కూడా గొడవలు ఎందుకు? చిన్న చిన్న సంఘాలు, ఆడ జరిగిన సేవ గోరంతా, దానికి మళ్ళీ పంచాయతీలు ఆడ మొత్తం 100 మంది ఉండరు. సమస్య. నేను చెప్తున్నా, రోజు ఆ సంఘం కోసం కనీసం 2 ఏకీభవించి ప్రార్థన చేసి ఆ బలిపీఠము ఆ సంఘములో ఆ మందిరములో లేనప్పుడు ఖచ్చితంగా దురాత్మల దాడే జరిగింది ఆ వ్యక్తుల మీద. బలిపీఠం మీద అగ్ని ఆరిందంటే చీకటి ఆవరించిద్ది, అగ్ని ఆరకూడదు, చీకటికి ప్లేస్ రాకూడదు. ఈరోజు నీ కుటుంబంలో అంధకారం ఆవరించిందంటే కారణం ఏంటి? అదే కారణం. సంఘం ఎందుకు వెలవెలబోతుంది అంటే 2 ఏకీభవించి రోజు నీ పరిచర్య కొరకు, సంఘం కొరకు, సేవ కొరకు, సమాధానం కొరకు, పరిశుద్ధుల ఐక్యత కొరకు ప్రార్థన చేసే 2 నువ్వు సమకూర్చలేకపోయావు. సేవకుడా, ఒక 2 నువ్వు ఏర్పరచుకోలేకపోయినావు. అలాంటి ప్రార్థనా పరులైన 2 కుటుంబ సభ్యుల్ని నువ్వు కలిగి ఉండలేకపోయావు. అదే నీ దరిద్రం. ఏం చేద్దామన్నా, మా కొంపలు అందరూ అంతే తెచ్చారన్నా అంటే నువ్వు చావచ్చుగా. మా కొంపలు అందరూ అంతేనన్నా, అందరూ అంతే తెచ్చారన్నంటే నువ్వే నడుం కట్టి చావచ్చు కానీ చెబుతున్నాను నేను. వాళ్ళు తెచ్చారు వీళ్ళు తెచ్చారు అనకపోతే నువ్వు చావు. మొదలు పెట్టేసావు, నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టేసావు. ఒకరిని కూర్చోబెట్టి 2 కలిసి 2 ఏకీభవించి మొదలు పెట్టండి ప్రార్థన. కానీ వల్ల కాదు. ఎందుకంటే ఇదంతా విన్నప్పుడే బాగా అనిపిస్తుంది, కరెక్టే అనిపిస్తుంది. ఇక నుంచి ఇంకా మామూలు ఇంకా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు నేను ఆమేన్ అనగానే ఇక సంచి తీసుకోవటం, బైబిల్ తీసుకోవటం, అమ్మా బోయా అనుకుంటా పోవటం. మొదటి ఏంటో ఇక అంతే పత్తా లేకుండా పోవటం. దేవునికి స్తోత్రం కలుగునుగా. తినండి, చేయండి, బాగానే ఉంటుంది. నేను చెప్పేది తీసుకోండి. కొంచెం కుటుంబంలో కనీసం 2 ప్రార్థన చేశారు. మోషేలు ఉండాలి అని చెప్తున్నాను నేను. మోషేలు ఉంటేనే యెహోషువ కష్టానికి న్యాయం జరిగితే. నీ కుటుంబంలోంచి రోజు బయటికి వెళ్తున్నారు నీ బిడ్డలు. వాళ్ళు మళ్ళా సాతాను ముద్ర పడకుండా ఇంట్లోకి రావాలంటే నువ్వు చేతులు ఎత్తి దేవునికి అప్పచెప్పి ఉండాలి. నీ భర్త కార్యాలు సఫలం అవ్వాలంటే నువ్వు చేతులు ఎత్తి ఉండాలి. ఒక తల్లిగా నీ పిల్లల కార్యాలు సఫలం అవ్వాలంటే తల్లిగా నువ్వు చేతులు ఎత్తి ఉండాలమ్మా. నీ పాత్ర తల్లి అది. నేను చెబుతున్నాను, ఇశ్రాయేలుకు నాయకుడు మోషే, కానీ మన కుటుంబంలో మోషే ఎవరో తెలుసా? స్త్రీయే. ఫ్యామిలీల్లో స్త్రీ మోషే. కాబట్టి కొంచెం ఆలోచించండి, నేను చెప్పింది వాస్తవమో కాదు. మీ వల్ల అవుతుంది అని చూడండి. ఎన్నిసార్లు చెప్పాను నేను, ఫ్యామిలీ ప్రేయర్ కనీసం 2 కలిసి చేయండి. పావుగంట, అరగంట చేయండి, మొదలు పెట్టండి, ముందు ట్రై చేయండి అని ఎన్నిసార్లు చెప్పా. మీ వల్ల అయిందా?